హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధారయ్య రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రేరా ఐడి నెంబర్ A0903220154. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్న లేఅవుట్ మనకి సువర్ణ కుటీర్ అండి. ఇది గిడిజాల గ్రామంలో ఉంటుంది. హిల్ వ్యూ లేఅవుట్ అండి. చుట్టూ కొండల మధ్య పొల్యూషన్ ఫ్రీ జోన్గా చాలా ఆహ్లాదకంగా ఉంటుందండి. ఇందులో కొన్ని ఇల్లులు ఉన్నాయి. సో దీనికి దగ్గరలోనే మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. సో మనకి ఇది ఎలా అంటే నీలకొండల నుంచి విజయనగరం వెళ్ళే రూట్లో కొంచెం నీలకొండల నుంచి కొంచెం ముందుకు వచ్చాక సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్ జంక్షన్ ఉంటుందండి. నీలకొండల నుంచి 1 km పాలిటెక్నిక్ కాలేజ్ జంక్షను. అక్కడి నుంచి జస్ట్ ఒక 3.5-4 కిలోమీటర్లు. అంటే ఈ రోడ్డు డైరెక్ట్గా గిడిజాల నుంచి కొత్త వలస రోడ్డు అండి. సో గిడిజాల నుంచి కొత్త వలస చాలా ఒక 7.5 కిలోమీటర్లు అండి. చాలా షార్ట్ కట్. మనకి ఇది ఎక్కడంటే మనకి కొత్త వలస ఎక్కడ తగులుతుందంటే మనకి కొత్త వలస నుంచి అలాగే మనకి విజయనగరం రూట్ ఉంటుంది కదండి. విజయనగరం రూటు ఒక 3 కిలోమీటర్లు వస్తే మనకి అప్పన్న దొరపాలెం అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో టచ్ అవుద్దండి. అంటే షార్ట్ కట్ అనమాట. మనకి గిడిజాల నుంచి కొత్త వలస అనేది చాలా షార్ట్ కట్. ఇది గిడిజాల అనేది ఆనందపురం మండలం. కొంచెం ముందుకెళ్ళిన విలేజ్లన్నీ కొత్త వలస మండలం. సో మనం అందుకే ఎప్పుడు చెప్తుంటాం, ఆనందపురం మండలంకి అడ్జసెంట్ మండలాలు పక్కనే భీమిలి, ఓ పక్కనే పద్మనాభం, ఓ పక్కనే కొత్త వలస, ఒక పక్కనే పెందుర్తి, ఒక పక్కనే కొంచెం ముందుకు వస్తే మనకి జామ్ మండలం వస్తుందండి. సో ఇవన్నీ అడ్జసెంట్ మండలాలు. చాలా ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో లేఅవుట్లు, చాలా బ్యూటిఫుల్ లేఅవుట్లు వేశారండి. సో ఇది మీకు చెప్పాను కదండి. సో నీలకొండీలు నుంచి విజయనగరం వెళ్ళే రోడ్లో జస్ట్ ఒక 3.5 కిలోమీటర్లు వస్తే గిడిజాల విలేజ్ దాటుకొని వస్తే ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. గిడిజాల నుంచి కొత్త వలస వెళ్ళే రోడ్డు కానుకొని ఇది చాలా ఎక్కువ ఎక్స్టెంట్లు వేసారండి, ఒక 5-6 ఫేజ్లు. సో మీకు మనకి ఇందులో ప్లాట్స్ రీసేల్కి వచ్చాయి. ఈ లేఅవుట్ అంతా చూపించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో రీజనబుల్ ప్రైజ్లు అండి ఇవన్నీ. సో దీనికి దగ్గరలోనే మనకి ఒక 10 km రేడియస్లోనే గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. ఒక క్లస్టరు తర్లువాడ దగ్గర, పందలపాక దగ్గర, ఇంకోటి అడవివరం దగ్గర అనౌన్స్ చేశారు. అవన్నీ చెప్తానండి. ముందు ఒకసారి వీడియో తీసుకుంటాం.
సో ఇదండి మనకి శ్రీ సువర్ణ షిరిడి సాయి మందిర్ అని చెప్పి మనకి సువర్ణ భూమి కంపెనీ వాళ్ళే ఈ షిరిడి సాయిబాబా టెంపుల్ బ్యూటిఫుల్ టెంపుల్ కట్టారండి. సో మీకు చెప్పాను కదండి, ఇది మనకి మెయిన్ రోడ్. సో గిడిజాల నుంచి ఇటువైపు నుంచి వస్తే గిడిజాల, సో ఇలాగే ఇది కొత్త వలస అండి. సో మనకి ఆ నీలకుండీలు నుంచి చిన్నాపురం విజయనగరం రోడ్డుకి కొత్త వలస ఒక 7.5 కిలోమీటర్లు అండి. సో ఇది గిడిజాల విలేజ్లోనే ఉంటుందండి, ముందు విలేజ్ ఉంటుంది. సో ఈ రోడ్డు కానుకొనే లేఅవుట్ అండి. ఇంచుమించు ఒక 3-4 పేజీలు వేశారు. ఒక 45 ఎకరాస్ వరకు ఉంటాయండి. సో ఏంటంటే మనకి లో బడ్జెట్లో ఉడా ప్లాట్స్, ఇందులో రీసేల్ ప్లాట్స్ దొరుకుతున్నాయండి. ఈ రోడ్డు మనకి గిడిజాల రోడ్డు కొంచెం ముందు ఎంట్రన్స్లో మనకి సాయి చక్ర వాళ్ళది గ్రీన్ వ్యాలీ అని చెప్పి ఒక లేఅవుట్ ఉంటుంది. సో అలాగే ఇదే రూట్లో మనకు కొంచెం ముందుకెళ్ళిపోతే మనకి ఎక్కువ సద్గృహ వాళ్ళు, శుభగృహ వాళ్ళు లేఅవుట్లు ఉంటాయి. మెయిన్ రోడ్లో శుభగృహ వాళ్ళు ఉంటాయి. ఈ లోపల మనకి సద్గృహ లేఅవుట్ ఉంటుందండి. అలాగే కొంచెం ఆ బ్యాక్ సైడ్ బీబీజీ వాళ్ళది కోహ్నూర్ హిల్స్ అని చెప్పి 360 ఎకరాలు లేఅవుట్ వేశారు. సో ఇది ఏంటంటే ఫ్యూచర్లో ఇది మనకి ఆల్రెడీ మనకి గూగుల్ డేటా సెంటర్ 3 క్లస్టర్లు ఇచ్చారు కదండి. ఒకటి మెయిన్ది 300 ఎకరాలు మనకి ఆనందపురం మండలం తర్లువాడ రెవెన్యూ పందలపాక విలేజ్ దగ్గర వస్తుంది. సో అది 300 ఎకరాలు మెయిన్ అండి. సో దాని తర్వాత అడవివారంలో కూడా ఒక 100 ఎకరాలు ఇంకో క్లస్టర్ ఇచ్చారు. ఇంకో క్లస్టర్ రాంబిల్లి. సో ఇదేంటంటే అడవివారం జంక్షన్కి మరియు మనకి తర్లువాడకి 2 గూగుల్ క్లస్టర్లకి మధ్యలో ఉంది. సో ఫ్యూచర్లో మన ఇండివిజువల్ హౌసెస్ కట్టుకోవాలనుకునే వాళ్ళు ఆల్రెడీ సిటీ మనకి నేషనల్ హైవేకి ఆనుకొని తగరపల్స్ వరకు వెళ్ళిపోయింది. సో ఇంక ఇన్వెస్ట్మెంట్ అంతా భోగాపురం సైడ్. సో అలాగే నేషనల్ హైవేకి ప్యారలల్గా సిటీ వెళ్ళింది, అటువైపు ఒక 5 కిలోమీటర్లు, ఇటువైపు అలా. సో అలాగే మనకి ఎన్ఏడి నుంచి కొత్త వలస ఎస్కోట్ వరకు రెడీ టు కన్స్ట్రక్షను, కొత్త వలస వరకు ఫ్లాట్ల కల్చర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు సింహాచలం నుంచి అడవివారం జంక్షన్ నుంచి అంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడు వైజాగ్ విజయనగరం కలిసిపోద్ది అంటారు కదండి. సో వైజాగ్ విజయనగరం కలాలంటే మెయిన్ విజయనగరం ఇటువైపు నుంచి అంటే స్టార్ట్ అవుతే మనకి ఇటువైపు వైజాగ్ నుంచి ఎన్ఏడి నుంచి చూసుకుంటే ఎన్ఏడి నుంచి ఎస్కోట్ మండలం అనేది మనకి విజయనగరం మండలం, దాని ముందు ఎల్కోట్ అనేది విజయనగరం మండలం, కొత్త వలస అనేది విజయనగరం మండలం. సో ఆ బెల్ట్ అలా కలుస్తుందండి. ఆల్రెడీ వైజాగ్ నుంచి ఎస్కోట్ వరకు లోకల్ బస్సులు ఉన్నాయి. మెయిన్ ఎక్కువ వైజాగ్ నుంచి కొత్త వలస వరకు ఒక 25 km కొత్త వలస ఫుల్గా ఉన్నాయి. అలాగే వైజాగ్ నుంచి తగరపల్స, సో అక్కడ వరకు తగరపల్స వరకు వైజాగ్ మండలమే. ఆ తగరపల్స దాటాక పోలుపల్లి అనేది విజయనగరం మండలాలు. సో వైజాగ్ విజయనగరం రేపు పొద్దున్న నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లు అయ్యేటప్పుడు కూడా ఎక్కువ ఆనందపురం మండలాలు, పద్మనాభం మండలాలు ఎక్కువ ఒక 15 జోన్లో ఎన్నో చేస్తానన్నారు, 5-15. అందులో ఇవి కూడా మనకి జీవీఎంసీ లిమిట్స్లోకి తీసుకొచ్చి మ్యాక్సిమం అవకాశం ఉన్న విలేజ్లన్నీ మనకి వార్డుల కింద చేస్తారండి. సో వార్డుల కింద చేసేటప్పుడు మనకి పంచాయతీ సర్పంచ్లు వీళ్ళు ఎవరు ఉండరు, ఎంపీటీసీలన్నీ, సో కార్పొరేటర్లు వాళ్ళు ఉంటారు. సో మనకి ఇండివిజువల్ హౌసెస్ మీకు చెప్తున్నాను కదా, అడవివారం నుంచి అలాగ వస్తున్నప్పుడు రైట్ సైడ్ అంతా దేవస్థానం ల్యాండ్లు ఉంటాయండి, ఫారెస్ట్ డిపార్ట్మెంటు. సో లెఫ్ట్ సైడ్ మనకి ఎస్ఆర్పురం అనేది పెందుర్తి మండలం. అలాగా కొంచెం ముందుకు వస్తే గండిగొండం, అక్కడి నుంచి పెందుర్తి అనేది జస్ట్ ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇండివిజువల్ హౌస్ల క్లస్టర్స్ అడవివారం నుంచి పెందుర్తి ఆ మధ్యలో ఆ 10 కిలోమీటర్ల రేడియస్లో ఇండివిజువల్ హౌసెస్ అనేవి కట్టుకుంటున్నారు. జుత్తాడ విలేజ్ అలా కొత్త వాళ్ళ సైడ్ వచ్చేటప్పటికి మనకి దేశపాతుడిపాలెం అటువైపు కూడా ఇండివిజువల్ హౌసెస్ కట్టి అమ్ముతున్నారండి. సో అటునుంచి మనకు వస్తే ఇప్పుడు అడవివారం నుంచి వచ్చి గండిగొండం చెక్ పోస్ట్, అలాగే సొంచాం 3 కిలోమీటర్లు. ఆ సొంచాం నుంచి ఆనందపురంకి లెఫ్ట్కి రైట్కి ఎక్కువ ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. చాలా లేఅవుట్లు ఉన్నాయి. కానీ ఏంటంటే ఆ నేషనల్ హైవే కొత్తగా ఫ్లైఓవర్ వేశారు కదండి ఆనందపురం నుంచి పెందుర్తి. సో అటు ఇటు మధ్యలో ఎక్కువ ప్లేస్ లేదండి, అంటే కొండలు ఉన్నాయి. సో మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉండడం బట్టి ఎక్కువ డిస్టెన్స్ అనేది అటుపక్క ఇటుపక్క లేదు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళండి, అటుపక్క హైవే నుంచి చూసుకుంటే అటుపక్క కొమ్మది అది దాటాక మరే ఉండదు. సో మనకి నేషనల్ హైవే నుంచి చూసుకుంటే మనకి హనుమంతవాక నుంచి ఆల్రెడీ అడవివారం వరకు ఫుల్ డెవలప్ అయిపోయిందండి. అడవివారం నుంచి సింహాచలం, మళ్ళీ ఎన్ఏడి జంక్షన్, ఎన్ఏడి నుంచి అలాగా
మనకి గాజువాక, లంకిలపాలెం ఆ రూట్ అంతా డెవలప్ అయింది. సో నెక్స్ట్ రాబోతున్న డెవలప్మెంట్ అంతా ఇక్కడ మెయిన్ రోడ్ అనేది మనకి ఇప్పుడు 100 ఫీట్ రోడ్డు వేస్తున్నారండి. అంటే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రద్దీని తగ్గించడానికి మెయిన్ రహదారుల్ని ఒక 7 రహదారులు అభివృద్ధి చేశారు. సో ఆల్రెడీ అడవివరం నుంచి గండిగొండం చెక్ పోస్ట్ వరకు ఒక 7-8 కిలోమీటర్లు పెద్ద రహదారుల వర్కులు జరుగుతున్నాయి. దాని తర్వాత ఈ నేషనల్ హైవే నుంచి నీలకుండిల్ నుంచి విజయనగరం ఒక 23 కిలోమీటర్లు ఉంటుంది. అది కూడా పెద్ద రోడ్డు వేస్తున్నారండి. సో జస్ట్ నీలకుండిల్ జంక్షన్ నుంచి 1 km నుంచి ఇలాగే ఈ రోడ్డు వస్తే ఇది కొత్త వలస రోడ్డు అండి. సో ఆల్రెడీ సిటీ అనేది కొత్త వలస వరకు వచ్చేసింది. సో ఇటుపక్క కూడా కొత్త వలస నుంచి ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్ హౌసెస్ కట్టుకోవాలంటే సో ఇంక ల్యాండ్ అనేది కొత్త వలస వైపు మరలేదు. ఆ ముందుకు వెళ్ళిపోతే అది ఇంక ఎలకోట మండలం. అది అందరూ మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఆ దగ్గరలో ఉండరు కదండి. సో ఇప్పుడు ఈ బెల్ట్లో అనేది గిడిజాల నుంచి మన కొత్త వలస మధ్యలో చాలా లేఅవుట్లు వేశారండి. సో పెద్ద పెద్ద ఎకరాస్లో వేశారు హిల్ వ్యూ లేఅవుట్. సో ఒక 10-15 సంవత్సరాల తర్వాత వీటి మొత్తం అంతా గేటెడ్ కమ్యూనిటీలో తయారవుతాయి. సో మీరు అవకాశం ఉన్నవాళ్ళు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈ లేఅవుట్లు అంటే తీసుకుంటే మీరు ఏ లేఅవుట్ అని తీసుకోవచ్చు. ఇది మనకి సువర్ణ కుటీర్ వాళ్ళది. వీళ్ళది ఇక్కడ ఉన్నాయి, అలాగే భోగాపురం సైడ్ ఉన్నాయి, అలాగే మనకి సబ్బవరం రోడ్లో అక్కడ కూడా లింగాలు తిరుగుడు అనే విలేజ్లు ఉంటాయి, అక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఆల్రెడీ మీకు తెలుసు సువర్ణభూమి అంటే తరతరాలకు చెరగని చిరునామా అని చెప్పి మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు విశ్వనాథ్ గారు అప్పుడు వీటికి బ్రాండ్ అంబాసిడర్లు అండి. ఇప్పుడు ఎవరో కొత్తగా చిరంజీవి చేస్తున్నట్లున్నారు. సో ఇవన్నీ అంతకుముందు తక్కువ కొనుక్కున్నారండి. నాకు తెలిసి 2000కి 3000కి కూడా జనాలు కొనుక్కున్నారు. సో ఇప్పుడు మనకి ఒక 10,000కి కొంచెం అటు ఇటులో ప్రజెంట్ ప్లాట్ అవైలబిలిటీ దొరుకుతుందండి. సో మనకి కొన్ని కొత్త లేఅవుట్లు అంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఇది గూగుల్ డేటా సెంటర్ వచ్చాక మొత్తం ఇది ఫ్యూచర్లో వైజాగ్ అనేది ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఒక ఫారెన్ సిటీలో తయారవుతుంది. సో వైజాగ్ అంటే వైజాగ్ చుట్టుపక్కల మొత్తం విజయనగరం కూడా కలిసిపోద్ది, ఒక ట్విన్ సిటీస్ లాగా. కాబట్టి మీరు ఫ్యూచర్ కోసం ఆలోచించే వాళ్ళు మీ బడ్జెట్ ఎంత ఉంటే అంత, మీకు గజం కాస్ట్ ఒక 5,000కి దొరికినా కొనుక్కోండి, ఎస్కోట వైపు వెళ్ళిపోండి. అంటే అక్కడ 5,000-6,000లో దొరుకుతాయి. అంటే ఒక 10 లక్షల బడ్జెట్ ఉన్నోళ్ళు కూడా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ 20 లక్షల బడ్జెట్ ఉన్నోళ్ళు కూడా ఇటుపక్క మనకి ఆనందపురం మండలం, పద్మనాభం మండలం దొరుకుతున్నాయి. సో అలాగే కొంచెం భోగాపురం సైడ్ వెళ్తే కొంచెం ల్యాండ్ కాస్ట్ గజం కాస్ట్ ఇప్పుడు 20,000 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇంకొన్ని లేఅవుట్లో 28,000 కూడా అమ్ముతున్నారు. సో భోగాపురం అనేది ఇంకొంచెం ఎయిర్పోర్ట్ తయారయ్యి ఓబరాయ్ హోటల్లో, మెట్రో స్టేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోతే అది గజం కాస్ట్ 50,000 అలా అయిపోద్దండి. సో అందుకనే మీరు ఎలాంటి లేఅవుట్లు మీకు ఆల్రెడీ చెప్పిన ఎంట్రన్స్లో సాయి సక్రమెంటసీ, సద్గృహ, సో ఇలాంటి అన్నింటిలోనూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటాయి. సో మన దగ్గర కొనుక్కున్న కస్టమర్స్ కూడా వాళ్ళ అవసరాల కోసం అమ్ముతున్నారు రీసేల్ ప్లాట్స్. సో మీ వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది, మా కమిషన్ కూడా తక్కువే వస్తుంది. సో మీరు కూడా కొనుక్కుంటే అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మీ బడ్జెట్ లో బడ్జెట్లో అనుకుంటే ఈ ఆనందపురం, పద్మనాభం మండలాల్లో మనం 10 నుంచి 15,000 లోపు అంటే గజం దొరికేస్తుందండి హ్యాపీగా. మీ 20 లక్షలు ఉన్నా, 25 లక్షలు ఉన్నా, 30 లక్షలు ఉన్నా మంచి ఫేసింగ్ ప్లాట్స్ దొరుకుతాయి. సో ఇది ఇప్పుడు మీకు చూపించిన లేఅవుట్ సువర్ణ భూములది, సువర్ణ కుటీర్, గిడిజాల విలేజ్. సో ఈ లేఅవుట్లో ప్లాట్స్ కావాలన్నా అమ్మాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947. అలాగే మీ బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ వస్తుంటాయి. సో ఇదండి మనం చూపించిన లేఅవుట్ సువర్ణ కుటీర్, రోడ్డు కానుకొని గిడిజాల. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.